హాయ్ అనుష, బాగున్నావా? తిన్నావా? మీ ఊరు నుంచి ఈరోజు వచ్చినావు కదా? అయితే మీ మమ్మీ బాగుందా? మీ డాడీ బాగుందా? మీ తాత బాగుందా? మీ తాత ఏం చేస్తుండ? పొలం పని చేస్తుండా? ఏమేం చేస్తాడు మీ తాత? అక్కడ విషయాలన్నీ చెప్పు. మీ ఊర్లో ఎట్లా ఉంది వాతావరణం అన్నీ చెప్పేసి, సరేనా? ఆ పిల్ల మాట్లాడుతుంటే చాలా మంచిగా ముద్ద అనిపిస్తుంది. ఆ పిల్ల మాట్లాడుతుంది, చూద్దాం, విందాం. చెప్పు. మీ తాత ఏమేమి చేస్తాడు? పొద్దుగాలు లేచి ఎడిపోతాడు మీ తాత? పొలంకి వెళ్ళిపోతాడు. మేక గడ్డి పెడతాడా? ఆవు ఉన్నది, మేక ఉన్నది కదా? గడ్డి పెడతాము, పంపిస్తాము, ఒకదాన్ని కట్టేస్తాము. కట్టేసి మా బాధలో మేము పని చేసుకుంటుంటాము. ఆగము వరుతుంది. ఆహో, వరుతా ఉంటుందా? మీ చేనులో మీరే చేసుకుంటారా పనులు? మీ అమ్మ, మీ తాత, మీ అవ్వ అందరు మీ వాళ్ళే చేసుకుంటారా మీ చేనులో? ఏమేమి వేసారు మీ చేనులో? ఏమి వేసారు చేనులో? ఉప్పు కారం. ఉప్పు కారం వేస్తారా? ఉప్పు కారం వేస్తారా? కాదే, చేన్ల పంట ఏం పండిస్తున్నారు? ధాన్యం, జొన్నలు వేసారా? వడ్లు వేసారా? మళ్ళీ ఏమి వేసారా? కందులు వేసినామన్నాడు మీ తాతకు ఫోన్ చేస్తే. కందులు వేసినామన్నాడు. అదే అదే మందులు చల్లుతున్నాడు అయితే. అయితే ఏమేమి చేస్తాడు మీ తాతయ్య? చెప్పు. ఇంటికొచ్చి ఇంకా చెప్పు, చెప్తున్నావు కదా. ఒకసారి ఆకుకి, ఒకసారి మేకకి, ఒకసారి నాకు. ఇంకా ఇల్లు మొత్తం మూసుకొని కూర్చుంటాం. ఆకలి అన్నం తింటాం. తిని కొంచెం పనుకుంటాం. పనుకొని ఇంటికి పోతాం. ఇంటికి పోయి ఆడ చాయ్ తాగి అన్ని పనులు చేసి చేను కడుకోతాం. మళ్ళా చేను కడుకొని ఆడ ఇత్తులు అన్నీ వేసి వస్తాం. వచ్చి చేను కడుంటాం. సేపు అయినాక గడ్డి పెడతాం మేకలకా? గడ్డి పెడతాం. ఆవుకి గడ్డి పెడతాం. ఆవుకు గడ్డి పెడతారా? మేకకు కరెంటు పోయింది.